ఆ ఇన్ఫర్మేషన్ ఏం తీసుకుంటారో దాన్ని నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకున్న ఇన్ఫర్మేషన్ని పిఎఫ్ఐ నుంచి వాళ్ళ దగ్గర ఏఈఆర్ఓ అసిస్టెంట్ ఏఆర్ఓస్ అంటున్నారు, వాళ్ళ దగ్గర పంపించడం జరుగుతుంది. ఏఆర్ఓస్ అనేది మనకి 729 ఏఆర్ఓస్ ఉన్నారు. ఈఆర్ఓస్ అంటే కొత్త కాన్స్టిట్యూన్సీస్ ఒక్కొక్క ఈఆర్ఓ వాళ్ళకి 119 కాన్స్టిట్యూన్సీస్ మన స్టేట్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో 119 ఈఆర్ఓస్ ఉంటారు. ముఖ్యంగా ఈ ఓటర్ నమోదు కార్యక్రమానికి బాధ్యత వహించేది ఈఆర్ఓ, ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. అతని యొక్క బాధ్యత చాలా ముఖ్యమైనది. వాళ్ళ పర్యవేక్షణలో ఏఆర్ఓస్, తర్వాత ఈఎంఎస్ బూత్ క్లర్క్ ఏజెంట్స్ అంటారు. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఏదైనా సహాయం చేయగలిగితే వాళ్ళ సహాయం కూడా తీసుకొని ఏఎంఎస్ చేయడం జరుగుతుంది. బిఎంఎస్ అనే వాళ్ళు కొంత ఓటర్స్ రిమూవ్ చేసే కార్యక్రమంలో వాళ్ళు కూడా ఫామ్స్ తీసుకొచ్చి ఇవ్వచ్చు. బల్క్గా ఇచ్చేది కేవలం 10 ఇవ్వచ్చు, ఒక్కొక్క అంటే మ్యాక్సిమం 30 ఫామ్స్ ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది బిఎంఎస్. తర్వాత ఈ కార్యక్రమంలో ఈ నమోదు చేసే కార్యక్రమంలో ఏవైనా డిస్క్రిపెన్సీస్ తప్పు అంటే ఒక ఫోకస్ ఇబ్బంది ఉండొచ్చు, తర్వాత పేరు తక్కువ రాసి ఉండొచ్చు, తర్వాత ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళినప్పుడు ఫోకస్ సరిగ్గా, తర్వాత ఒకరికే 4 ఎపిక్ టాక్స్ ఇవ్వడం, తర్వాత ఒకరి పేరు మీద ఉన్న ఎపిక్ ఇవ్వడం, అలా చాలా డిస్క్రిపెన్సీస్ అవి కూడా ఉంటాయి. వీటన్నింటినీ వాళ్ళు గుర్తించి వాటిని సరిచేయడం కూడా కార్యక్రమంలో బాగుంది. ఇవన్నీ చేయడానికి వాళ్ళకి 2 నెలలు పడుతుంది. తర్వాత ఇవన్నీ పూర్తయిన తర్వాత రివిజన్ యాక్టివిటీస్ అనేది మొదలవుతుంది. అంటే ప్రీ రివిజన్ యాక్టివిటీస్, రివిజన్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి, అవన్నీ తీసుకుంటారు. తర్వాత వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఎలక్ట్రోడ్తో డ్రాఫ్ట్ అనేది తయారు చేస్తారు. అది డ్రాఫ్ట్ ఎలక్ట్రోడ్లో తయారు చేసేది అక్టోబర్ 29 వద్ద డ్రాఫ్ట్ ఎలక్ట్రోడ్ తయారు చేయడం జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ ఎలక్ట్రోడ్లోని పొలిటికల్ పార్టీస్ అమలు చేయడం జరుగుతుంది. దాని ఎయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, డ్రాఫ్ట్ ఎలక్ట్రోడ్లో ఇంకా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఆబ్జెక్షన్స్ ప్రకారం మార్పులు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈఓస్, తర్వాత రోల్ అబ్జర్వర్స్, ప్రతి ఒక్క 4 జిల్లాల రోల్ అబ్జర్వర్స్ స్టేట్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. వీళ్ళు తర్వాత సిఇఓ, వీళ్ళు అందరూ కావాల్సిన ఈ కార్యక్రమానికి కావాల్సిన బుక్స్, తర్వాత ఇతర సామాగ్రి అన్ని కూడా అందజేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ విషయాలు మీకు ముందు చాలా తెలియజేస్తున్నాం. తర్వాత మీరు క్వశ్చన్స్ ఏమైనా దాని ప్రకారం క్లారిఫికేషన్ ఉంటుంది. ఇంతకుముందు 24 ఫిబ్రవరి వరకు జరిగిన కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో 60 to 70% చేశారు.